యేసు అట యెరికో పట్టణానికి వచ్చాడట. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా, యెరికో నుండి బయలుదేరి యెరూషలేమునకు వస్తుండగా యెరికో బయటకు వచ్చేసాడు. తీమయి కుమారుడగు బర్తిమయి అని అనేటటువంటి గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. అనుకునేవాడు కాస్త రోడ్డు పక్కన కూర్చున్నాడు. భిక్షగాడు చప్పుడు వినగలడు కానీ, శబ్దాన్ని వినగలడు కానీ, ఎవరో వెళ్తున్నారు వస్తున్నారని వినగలడు కానీ, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అని తనకు తెలియదు. జన సమూహం రావడం మాత్రం ఆ శబ్దము, అడుగుల శబ్దము తనకు అర్థమవుతుంది, వినిపిస్తుంది. ఏమిటి ఎంతమంది జనం వస్తున్నారు, ఏమిటి యెరికో పట్టణంలో నుండి బయటికి అని తన మనసులో తాను అనుకుంటున్నాడు. కానీ ఇంతమంది జనం ఎప్పుడూ కూడా యెరికో పట్టణం నుంచి ఇలా బయటికి రాలేదే, ఎందుకు ఇంతమంది వస్తున్నారు, కారణం ఏమిటి అనే క్వశ్చన్ తనలో వచ్చింది. ఖచ్చితంగా అడుగుంటాడు, బాబో మీరంతా ఎవరు, ఎందుకు ఇంత పెద్ద గుంపుగా వెళ్తున్నారు, ఏమిటి కారణం, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు అని ఎవరో ఒకరిని అడుగుంటాడు. వాళ్ళల్లో ఒకడు నజరేయుడైన యేసు వెళ్తున్నాడో అని చెప్పాడు. నజరేయుడైన యేసు అని చెప్తే వాడు విన్నాడు. ఎప్పుడైతే నజరేయుడైన యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విన్నాడో, మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తును గూర్చి ఆ ప్రాంతం అంతా ఎంతో కొంత ఆయన గుడ్డి వాళ్లకు కళ్ళు ఇస్తున్నాడని, కుంటి వాళ్ళను నడిపిస్తున్నాడని, కుష్టి రోగులను బాగు చేస్తున్నాడని, చచ్చిపోయిన వారిని సహితము లేవనెత్తుతున్నాడని ఎంతో కొంత ప్రజల్లో బహుగా ప్రచారం జరిగింది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసుక్రీస్తును చంపాలి అనుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అసూయ చేత అని బైబిల్లో మనం చూస్తాం. దేని చేతట? అసూయ చేత. మార్కు సువార్త 15:9. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకొని. అసూయ, ఎందుకంత అసూయ? కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జనం, ప్రధాన యాజకుల యొక్క ప్రసంగాలు ఎవరు వెంటల్లా, వాళ్ళు చెప్పేటటువంటి జీవం లేనటువంటి ఈ ప్రసంగాలు ఎవరు వెంటల్లా, జీవముతోనూ శక్తితోనూ కూడినటువంటి యేసయ్య ప్రసంగాలు వినడానికి తండోపతండాలుగా జనం వస్తున్నప్పుడు అది చూసినటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అసూయ పడిపోయారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆయన వాక్యం వినడానికి వెళ్తున్నారు, ఆయన ఏదో గొప్పవాడిగా భావిస్తున్నారు. మనల్ని ఎవడో పట్టించుకోవట్లా, అందరూ మనల్ని విడిచిపెట్టి అక్కడికే వెళ్ళిపోతున్నారు. అసూయ చేతే ఆ రోజు యేసుక్రీస్తును చంపాలని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నారు. అటు గలిలయ ప్రాంతం కావచ్చు, యూదయ ప్రాంతం కావచ్చు, యేసుక్రీస్తును గూర్చి బహు ప్రజలకు తెలిసింది. ఏమిటి ఇంతమంది వెళ్తున్నారు, ఏమిటి, నజరేయుడైన యేసు వెళ్తున్నాడో అని ఎవరో చెప్పినప్పుడు అది విని వెంటనే ఆ భిక్షగాడు ఏమని పిలిచాడో తెలుసా? ఏమని పిలిచాడో చూడండి. దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము. కేకలు వేసిన ఏముంది అక్కడ? ప్రతి మాట చాలా విలువైంది, ఎంతో అర్థంతో కూడింది. మొదటిగా యేసు వెళ్తున్నాడు అని విన్నాడు. తన జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలా తన ముందు నుంచే యేసే వెళ్తాడని.
కానీ ఆ రోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటయ్యా అంటే తన ముందు నుంచే యేసు వెళ్ళడం. ఆశ్చర్య కార్యాలు చేసే యేసు తన ముందు వెళ్తున్నాడు. చూడగలడా? ఈ గుడ్డివాడు చూడగలడా? చూడలేడు. కానీ తన ముందు వెళ్తున్నాడు. శబ్దాన్ని బట్టి విశ్వసించాడు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ వాక్కు శబ్దాన్ని బట్టి నువ్వు విశ్వసించాలి. యేసు నీ ముందే నడుచుకుంటూ ఈ రాత్రి వెళ్ళబోతున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తావో, ఏ విధంగా ప్రాధేయపడతావో, ఏ విధంగా పశ్చాత్తాపడతావో అది నీ చేతుల్లో ఉంది. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. తన ఎదుట యేసు వెళ్తున్నాడని విన్నప్పుడు ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? నేను ఎలాగో గుడ్డోడిని వెళ్ళి చూడలేకపోయా, అంత దూరం వెళ్ళలేకపోయా. ఇప్పుడు ఆ యేసే నా దగ్గరకు వచ్చాడో, నా ముందు నుంచి వెళ్తున్నాడో, ఈ బంగారం లాంటి అవకాశం మళ్ళా నాకు వచ్చే ఛాన్స్ లేదో. నిజంగానే అది తన జీవితంలో లాస్ట్ ఛాన్స్, చివరి అవకాశం.